హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక ఏ తేదీ నుంచి వేస్తారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం. అలాగే మనకు ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది విడుదలైంది. ఈ అర్హుల లిస్టులో మీ పేరుంటేనే మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి. ఇక ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్న, దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వికలాంగులకు ఏదో కొంత సహాయం చేయండి. మీ తరపు నుంచి కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ ఇస్తాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా మీరు క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంతన్నా ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. మీరు ఇచ్చే సహాయం కోసం మాలాంటి వికలాంగులం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి మీరు సహృదయంతో ఆలోచించి మీకు తోచినంత సహాయం అయితే చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా చెప్పండి. నా ఛానల్లో వీడియోస్ చూస్తూ వాళ్ళకు కూడా రెఫర్ చేసి వారిని కూడా సహాయం చేయమని చెప్తారని ఆశిస్తున్నాను. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో గతంలో కురిసినటువంటి వర్షాలకు వారి పంటలను అయితే భారీగా నష్టపోవడం జరిగింది. ఇక ఈ పంటలు నష్టపోయినటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద ఎకరానికి ₹10,000 ఇస్తామని గతంలోనే ప్రకటించడం జరిగింది. ఇక ఎటకేలకి ₹10,000 ఇవ్వడానికి మనకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ అయితే తీసుకుంది. ఇక డబ్బులు కూడా మనకు 15,000 కోట్ల రూపాయలనైతే మనకు 15 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారని ఇక 15,000 కోట్ల రూపాయలనైతే జమ చేయడానికి డబ్బులు అయితే విడుదల చేసింది. ఇక ఈ డబ్బులు మనకు ఎప్పటి నుంచి జమ చేస్తారు, అలాగే అర్హుల లిస్టులో పేరు ఎలా చూసుకోవాలి, ఇక దీంతో పాటు కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయబోతోంది. ఇక ఈ పీఎం కిసాన్ నిధులు విడుదల కావాలంటే జమ కావాలి అంటే ఎక్కడికి, ఏ విధంగా ఏం చేయాలి, ఏ తేదీ నుంచి ఈ నిధులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది వీడియోలో. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది. మీ బంధువులకు, స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేసేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి సహృదయంతో ఆలోచించండి అన్న. మీకు ఎన్నో వీడియోస్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ఎవరో ఒకరో ఇద్దరో మాత్రానికి సహాయం చేస్తారు. మీరు ఎక్కువ మంది కనుక సహాయం చేస్తే నేను మరొక వీడియో అనేది చేసి మీ అందరి పేర్లు కూడా మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా సహాయం చేస్తారని తెలియజేయడం జరుగుతుందన్న. కాబట్టి మీరు హెల్ప్ చేయండి. క్యూఆర్ కోడ్ పైనే ఉంది, స్కాన్ చేసి ఇప్పుడే మీరు డబ్బులు అయితే పంపించండి మీకు తోచినంత. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో కురిసినటువంటి అకాల వర్షాలకు దాదాపు కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడం జరిగింది. ఇక పంటలు నష్టపోయిన మనకు రైతులను అయితే 15,000 మందిని గుర్తించామని, 15,420 మంది రైతులను అయితే గుర్తించడం జరిగిందని, ఇక ఈ 15 లక్షల ఎకరాల్లో మనకు రైతులైతే పంటలు నష్టపోయారని, ఇక అంతేకాకుండా మనకు 15,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని మనకు ఆ డబ్బులను కూడా విడుదల చేసేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు విడుదల చేయడంతో పాటు మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయాలంటే ప్రస్తుతానికి మన తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది ఉంది. ఈ ఎన్నికల కోడ్లో మనకు ఎటువంటి పథకాలను అమలు చేయడానికి వీలు కాదు. కాబట్టి ఎన్నికల కమిషన్ పర్మిషన్ అయితే కోరింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎన్నికల కమిషన్ అయితే రేపో మాపో అయితే మనకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ అయితే ఇవ్వబోతోంది. ఇక ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లోకి మనకి ఎవరైతే ఈ 15,000 మంది ఉన్నారో ఆ 15,000 మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయండి. మీరు కనుక పంట నష్టపోయి ఉంటే మీ యొక్క పంట నష్టపోయినటువంటి లిస్టులో మీ పేరుందో లేదో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఇక ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా ఈ వారంలోనే రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి లిస్టులో మీ పేరుందో లేదో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క ఏఈఓ కార్యాలయాల్లో, స్థానిక ఏఈఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి ఈ లిస్టులు అనేటివి. అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్తో మీరు చెక్ చేసుకుని మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా, ఈ పంట నష్టపరిహారం మీకు అందుతుందా అందదా కూడా మీరు తెలుసుకోవచ్చండి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ₹2,00,000 రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే రాబోతోంది. ఇక ఏ డబ్బులు గవర్నమెంట్ నుంచి ఏ డబ్బులు మీకు రావాలన్నా కూడా మీరు తప్పకుండా ఏం చేయాలంటే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. అలాగే తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే ఇప్పటికే అందరూ చాలామంది రైతులు అయితే చేసుకోవడం జరిగింది. అందులో
80% మంది ఈకేవైసీ అంటే ఆధార్ ఫోన్ నెంబర్ కూడా లింకు, అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకున్నారని మనకు సమాచారం అయితే ఉంది. ఇంకా ఎవరైతే చేసుకోలేదో వారందరూ కూడా దయచేసి మీరు ఈ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయండి. మీకు త్వరలోనే మనకు డబ్బులు అయితే రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు అయితే జమ కాబోతుంది. ప్రస్తుతానికైతే ఎకరానికి 10,000 రూపాయలను ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇక వచ్చే నెల మొదటి వారం లేదా వచ్చే నెల చివరి వారం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున మనకు ఏడాదికి అంటే సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 16 విడతల డబ్బులను అయితే విడుదల చేసిందండి. ఇక ఈ 16 విడత కూడా ఇప్పటికీ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పర్మిషన్ అనేది తీసుకుని 17వ విడత 2,000 రూపాయలను కూడా విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇంకా ఎవరికైనా సరే ఈ పీఎం కిసాన్ 16వ విడత నిధులు జమ కాకుండా ఉంటే తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి పెండింగ్ డబ్బులు కూడా పడుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు అయితే ఇవ్వబోతోంది. ఇక తెలంగాణ రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం 17 విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది అనమాట. ఈ విధంగా 2 పథకాల డబ్బులు కూడా మనకు ఇంచుమించు ఒకే నెలలోనే డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక వచ్చే నెల మొదటి వారంలోపే మనకు ఎకరానికి 10,000 రూపాయలు అయితే జమ అవుతాయి. ఇక వచ్చే నెల చివరి వారం అంటే మే చివరి వారంలో అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత 2,000 రూపాయలు జమ చేస్తామని కూడా కేంద్రం అయితే స్పష్టం చేసింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈ 2 పథకాల డబ్బులు కూడా ఇంచుమించు ఒకే నెలలోనే రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉందండి. కాబట్టి రైతులందరికీ కూడా మనకు ఇది శుభవార్తని చెప్పుకోవచ్చు. అలాగే ఈ పథకాలతో పాటు మనకు వచ్చే వానాకాలం సీజన్ నుంచి రైతులందరికీ కూడా మనకు రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతోంది. మనకు గతంలో మనకు కేవలం ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదండి, ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తారు. 2 సీజన్లకు సంబంధించి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారు. ఈ విధంగా రైతులకు ఈ పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. కాబట్టి ఈ విధంగా రైతులందరి ఖాతాల్లోకి కూడా మనకు ఈ పథకాల డబ్బులు అయితే వేయబోతున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే తప్పకుండా వీడియోను మీ బంధువులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.